దుర్గి వార్తలకు స్వాగతం. ప్రేక్షకులకు నమస్కారం. శ్రీమద్ విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామివారి వార్షిక మహోత్సవాల సందర్భంగా దుర్గిలో సోమవారం ఆరుపళ్ల విభాగంలో తెలుగు రాష్ట్రాల స్థాయిలో ఎడ్ల బండలాగు పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఆదివారం నాడు 4 పళ్ల విభాగంలో పోటీలు నిర్వహించగా తాజాగా ఈరోజు 6 పళ్ల విభాగంలో పోటీలు ప్రారంభమయ్యాయి. రిటైర్డ్ మండల విద్యాశాఖాధికారి కోట వీరయ్య చౌదరి ఈ 6 పళ్ల విభాగం పోటీలను లాంఛనంగా ప్రారంభించారు. దుర్గి సొసైటీ ప్రెసిడెంట్ కటకం రామారావు, రైతు సంఘం నాయకులు గందె గోపాలరావు మరియు గ్రామ పెద్దల పర్యవేక్షణలో జరుగుతున్న ఈ పోటీలకు రెఫరీలుగా గోడ శ్రీనివాసరావు, సుబ్బారెడ్డి వ్యవహరిస్తున్నారు. మంగళవారం నిర్వహించే న్యూ కేటగిరీ విభాగపు పోటీలతో ఎడ్ల బండలాగు పోటీలు ముగుస్తాయి. రైతులు ఈ పోటీలను తిలకించి జయప్రదం చేయాలని నిర్వాహక కమిటీ ఈ సందర్భంగా కోరింది. దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి వారందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. రామారావు గారు 6 పళ్ల విభాగంలో మొట్టమొదటి జత పోటీకి సిద్ధంగా ఉన్నాయి. సర్నాకోలను ఉపయోగించుకోవాలి. సర్నాకోలను ఒక్క చేతితో మాత్రమే ఉపయోగించుకోవాలి. కర్రతో పట్టకూడదు, పొడవకూడదు. గంటాలు పండబరు ఎంకేఎం బుల్స్ మేస్త్రి కాదు నాయకులు, అదేవిధంగా కమిటీ సభ్యులు అన్న తంతు పుట్టిపల్లి నరసింహారావు గారిని క్రీడా ప్రేమలోకి రావాల్సి ఎంకేఎం బుల్స్ మేస్త్రి కాదు ప్రకాశం జిల్లా మైలగిత్త కపిలగిత్త కనకదుర్గమ్మ తల్లి గంగమ్మ తల్లి ఆశీస్సులతో ఏఆర్ బై బుల్స్ ఆళ్ళ రాజేష్ యాదవ్ గారు, లక్ష్మీ యాదవ్ గారు పెదకాకని కల్లగిత్త ప్రదర్శన ఇవ్వడానికి రెడీగా ఉన్నాయి. మంచి కాంపిటీషన్ జత. ఈ జత యజమానిని సత్కరించి పని ప్రదర్శనకు ప్రారంభించడానికి కోటేశ్వరరావు గారు, మాజీ సొసైటీ చైర్మన్లంతా కూడా పాల్గొన్నారు. ఆళ్ళ రాజేష్ యాదవ్ గారు పెదకాకాని వారి గిత్త ప్రదర్శన ఇస్తున్నాయి. మంచి కాంపిటీషన్ గత వారి యొక్క తండ్రి గారి యొక్క ఆశయం కొరకు పశుపోషణలో ఉంటూ నీటి సంఘం వైస్ ప్రెసిడెంట్ గారు ఆత్మకూరు వారికి స్వాగతం, సుస్వాగతం. బహుమతి దాకా వారిని కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. మేస్త్రి కాకా మస్తాన్ గారి తరఫున గత ప్రదర్శనలో ఉన్నారు. రైట్ సైడ్ ఉన్నటువంటి తెల్లగిత్త
కనకదుర్గమ్మపల్లి గంగమ్మపల్లి ఆశీస్సులతో ఆళ్ళ రాజేష్ యాదవ్ గారు వస్తాను గారు ఎత్తనపూడి ఆళ్ళ రాజేష్ యాదవ్ గారు కడకాతల మద్దతు ప్రదర్శనలో ఉన్నాయి. 10 గంటల బండరు దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి వారందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోవచ్చు.